హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటన్నాక ఈ వీడియో ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుందో నాకు తెలుసు. అంతమంది రైతులకు వరకు పోద్ది, అంతమందికి ఉపయోగపడేటట్టు నేను ఈ టాపిక్ అసలు మామూలు టాపిక్ కాదు, ఇది ఒక వ్యవస్థను మార్చే టాపిక్ ఇది. కాబట్టి ఇది లాస్ట్ వరకు వినండి. లాస్ట్ వరకు విన్న తర్వాతనే మీకు ఈ విషయం మొత్తం నీట్గా తెలిస్తే ఒక రైతాంగ వ్యవస్థ నష్టాన్ని పూర్తిగా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. నేను ఊరికి మాటలలో చెప్పండి, ఏదైనా చెప్తే ఏదైనా నేను టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత దాని పవర్ చూసిన తర్వాతనే నేను దాని గురించి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ వెనక చూస్తున్నాను ఈ చెట్లు, నేను ఈ చెట్లకు మందు కొట్టి మన కషాయం తయారు చేసి కొట్టి కరెక్ట్గా ఈ రోజుకి 7 రోజులైంది. చూడండి, వచ్చిన ప్రతి కొమ్మలోంచి ఫ్లవర్ వస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం కొట్టి 7 రోజులైంది. ఈ కొమ్మలు చూడండి, ఈ కొమ్మలన్నీ చూడంండి. ఈ కొమ్మలు ఏ విధంగా వచ్చిన ప్రతి దాంట్లో ఫ్లవరింగ్ వస్తుందో రేపు అదే విధంగా ఫ్లవరింగ్ మొత్తం అదే విధంగా నిలబడుతుంది. నేను మీకు ఇచ్చే సలహాలు ఏంటంటే, మన కషాయం నీట్గా తయారు చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ 1 చెప్తున్నా, 7013244480. నా నెంబర్ ఫోన్ చేసి తయారు చేయండి. మీరు కషాయం కొంచెం డోస్ ఎక్కువ అయినప్పుడు ఏమైందంటే, మనకు ఎగ్జాంపుల్గా ఏమైందంటే కొంతమంది రైతులు మన 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 వీడియో చూసి తయారు చేసుకున్నారు. ఎగ్జాంపుల్గా పుల్లల చెరువులో కృష్ణ అనే వ్యక్తి తయారు చేసుకుంటూ, కర్ణాటకలో ఈశ్వరరావు అనే వ్యక్తి తయారు చేసుకుంటూ, మనకి మంత్రాలయంలో రాఘవేంద్ర అనే అతను తయారు చేసుకుంటూ, వీళ్ళందరూ ఇంకా చాలామంది తయారు చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు కొండారెడ్డి అని ఒక అతను తయారు చేసుకోండి, అందరికీ రిజల్ట్ బాగుంది. ఒకటిసారి తయారు చేసి మళ్ళీ రెండోసారి తయారు చేస్తున్నట్టు అర్థమైంది. ఫస్ట్ టైం బీభత్సమైన రిజల్ట్ వచ్చింది కాబట్టి అంటుండ్రు. చాలా మందులు కొట్టిన ఈ మందు పవర్ నేను మిగతా వాటి చూడలేదని చాలామంది రైతులు నాతో ఆనందంగా చెప్పారు. వాళ్ళ ఆనందం నాకు ఈరోజు ఆనందంగా కల్పించింది. నేను చేసిన ఒక నెల రోజులు నేను కష్టపడ్డది అంతే. ఒక నెల రోజులు కష్టం నా ఫలితం ఈరోజు నాకు వాళ్ళ మాటలలో ఆనందంగా అనిపించింది. నేను నిస్వార్థమైన సేవతోటి నేను స్టార్ట్ చేసిన. అదేవిధంగా దీనికి మన రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చింది. ఎటువంటి మొక్కలు బిల్లలు లేని ఖర్చు లేని మొక్కలు మాత్రం మనం సెలెక్ట్ చేసుకున్నాం. వాస్తవానికి రేట్లున్న చాలా ఉన్నాయి, అవన్నీ వాడటం నాకు ఇష్టం లేదు. రైతు అనేవాడు 0 బడ్జెట్తో వ్యవసాయం చేయడమే మెయిన్ లక్ష్యంతో నేను మొదలుపెట్టిన ఈ కాన్సెప్ట్. ఇంత రిజల్ట్ ఈ కొమ్మ చూస్తే అర్థమవుతుంది మనకి. ఈ కొమ్మలన్నీ మన 7 రోజులు మన కషాయం కొట్టిన కొమ్మలే. ఇది 7 రోజులు. ఓకే, మనము ఈ రెండు సార్లు కొట్టి 7 రోజులైంది. అవతలికి పోదాం. అవతలికి 5 రోజులు ఈ రిజల్ట్ చూసిన తర్వాత అవతల మేము కొట్టినాం. అవతలికి పోదాం. మనకు 3వ సార్లు నుంచి మనం చూద్దాం. ఈ 2 సార్లు 3వ సార్లు నుంచి చూద్దాం. 3వ సార్లు నుంచి చూద్దాం. ఇక మీకు ఈ బంగ్యాక పడుతుంది. ఈ బంగ్యాక దాటి మీకు చెప్తా కొంచెం చెప్పినాక ఇది చూస్తూ ఉన్నాను. ఏం చెప్తా, ఇది రాండి. ఇదిగో ఇది 5 రోజులు, దీని వయసు 5 రోజులకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇదిగో ప్రతి ఎడ్జి నుంచి కొమ్మలు వస్తున్నాయి. చూడండి, ప్రతి ఎడ్జి నుంచి కొమ్మలు వస్తున్నాయి. ఇదిగో కొమ్మ తగిలింది ఆ మంది దాంట్లో చిగురు రావాల్సిందే. అది అంత పవర్ ఉంది. ఏ కెమికల్ అయినా ఎవరైనా, నేను ధైర్యంగా చెప్తున్నా, మీ ఇష్టం వచ్చిన కెమికల్ తెచ్చుకోండి. మన కషాయం ముందు పోటీ పడమని శాతనైతే నేను చెప్తున్నా కదా. కషాయం ముందు పోటీ పడి 0 బడ్జెట్, ఇదంతా 0 బడ్జెట్. మనిషి శ్రమ 3 గంటలు మాత్రం శ్రమ పడుతుంది అంతే. 3 గంటల శ్రమలోనే రిజల్ట్ ఇప్పుడు మనకి ఈ చెట్టు చూపిస్తే నాకు ఎంత ఆనందంగా ఇస్తుంది. ఇదిగో గ్యాప్ వచ్చిన ప్రతి దాంట్లోంచి కొమ్మలు, వచ్చిన ప్రతి దాంట్లోంచి ఫ్లవరింగ్. ఇగో ఎన్ని కొమ్మలు వచ్చింది, వీటన్నిటిలోంచి ఫ్లవరింగ్ వస్తుంది. జస్ట్ ఇది 5 రోజులు అయింది. నా చూపించింది 7 రోజులు అయింది. నేను చెప్పినంటే చేసి చూపిస్తా. ఒకవేళ రిజల్ట్ రాకపోతే రిజల్ట్ రాలేదని చెప్తాను. రిజల్ట్ వస్తే రిజల్ట్ వచ్చిందని చెప్తాను. మీకు ఇంకా ఉపయోగపడే టాపిక్ ఈరోజు నేను ఒకటి చెప్పబోతున్నాను. కషాయంలో మనం చెప్పిన అన్ని ఆకులు దొరకపోవచ్చు. అందరికీ దొరకపోయినా మీరు ఏంటి ఇష్టపడాలి, మీకు దొరికిన వరకు తీసుకోండి. దొరకనోటికి మీకు ఎట్లా మట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇది బంగ్యాక చెట్టు. ఈ బంగ్యాక చెట్టు వాస్తవానికి ఈ బంగ్యాక చెట్టు ఈ పూలు ఉన్నాయా, ఈ పూలు వచ్చేంత వరకు కొంచెం కొడిసేలో. పూలు రాకముందే బీకి గట్టమట్టేసి కాలబెట్టినామంటే మనకు దీన్ని సమూలంగా నాశనం చేయొచ్చు. కానీ ఇది పూలు వచ్చేంత వరకు ఉంచుతారు. రైతులు ఏం చేస్తారంటే ఈ పక్కన ఇది మినివేసుకున్నారు. ఈ మినివేసుకోవడం వల్ల దీంట్లో సేద్యాలు గిద్దలు ఏం పడక మనుషులు పూలలో పెట్టడం, ఇందులో డబ్బులు రావు. తిరిగి కూడా మనంతా ఒక 2 టన్నులు అయితే 2 టన్నులు కలిపి తిరిగి కూడా ఉపయోగాలు వచ్చినాయి అనుకో. ఆ ఉపయోగాలకి ఈ కూలీలో సరిపోద్దని చెప్పి రైతులు సరిగ్గా చూసుకోవట్లేదు. వాస్తవానికి ఈ చెట్లు మన దేశం చెట్లు కాదు. ఈ చెట్టు మన దేశం చెట్లు కాదు. మనల్ని నాశనం చేయడానికి వచ్చిన ఈ మొక్క ఇది. దీని పేరు వయ్యారమామ బంగ్యాక అంటారు. మన ఏరియాలో బంగ్యాక అంటారు. ఈ చెట్లు ఫ్లవరింగ్ రాకముందే పీకేస్తేనే మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేశానికి ఆన్ చేయడానికి వచ్చిన మొక్కలలో ఇది ఒక మొక్క. మన పిక్చర్ చెప్పిన కదా, పిక్చర్ ఒకటి, ఇది ఒక మొక్క. మన దేశం మొక్క కాదు. మన దేశంలోకి వచ్చి అడుగు పెట్టింది ఈ చెట్టు. చూడండి, ఈ చెట్టు అసలు ఏముంది, గ్రోత్ లేదండి. ఎందుకు లేదంటే చుట్టూ బంగ్యాకే. ఈ బంగ్యాక ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న శక్తి సారం మొత్తం లాగేస్తుంది. ఏముండేది ఈ సారం మొత్తం లాగేయటం వల్ల ఆ చెట్టు అట్నే అంతరించిపోయింది. బంగ్యాక లేని చెట్టు చూడండి, బంగ్యాక కొంచెం తక్కువ ఉన్న చెట్టు చూడండి, అది బాగా గ్రోత్ వచ్చింది. బంగ్యాక నిండా ఉంటే మొత్తం సారం మీకు పెరగదు. మనం ఎగ్జాంపుల్ మనం కొట్టిన మందు కూడా ఇన్ని కొమ్మలలో 1 లేదా 2 కొమ్మలు మాత్రం ఎగురొచ్చాయి. ఈ బంగ్యాక లేకపోయింటే మొత్తం వచ్చాయి. నేను నమ్మకం గ్యారెంటీ రాస్తున్నాగా మొత్తం వచ్చాయి. ఈ బంగ్యాకును కూడా
మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఈ మొక్క ఇది వాస్తవానికి 1950లో మన గోధుమలు మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న గోధుమల నుంచి వచ్చింది ఈ విత్తనాలు. వాస్తవం మన దేశం మొక్క ఇది అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఏరియాలో ఉండేది మొక్క ఇది. ఆ మొక్క మనము ఒక టైంలో మన కరువు వచ్చినప్పుడు మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం గోధుమలు. ఆ గోధుమలు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ గోధుమ విత్తనాల్లోంచి ఈ మొక్క విత్తనాలు వచ్చి మన చేలో మన దేశంలో అడుగుపెట్టి స్ప్రెడ్ అయిపోయి ఎటువంటి అసలు దీన్ని అంతరించి ఒకసారి అటు చూపెట్టి ఒకసారి మొత్తం బంగాకే ఇది అసలు దీన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి తీసుకుపోయినాం. అలాంటి పరిస్థితి వచ్చింది ఈ బంగాకు. ఈ ఒక్క మొక్క ఏం చేస్తా అంటే మన చేలో ఎన్ని టన్నులు ఎరువు వేసినా, ఎన్ని టన్నుల బలమంది వేసినా ఏం రిజల్ట్ ఉంటుంది. ఈ బంగాకు పూర్తి శాంతం లాగేసి ఈ బంగాకు ఏ తెగులు రాదు. చూడండి మీకు చూస్తారా మొత్తం ఈ ఫ్లవరింగ్ కానీ ఆకులు కానీ ఎక్కడైనా ముడసపోవడం కానీ ఫ్లవరింగ్ రాకుండా ఉండటం కానీ జరగలే. అంత దారుణంగా సారం లాగేస్తాయి ఈ చెట్లు వీలైనంత వరకు ఆ పూత రానప్పుడు మాత్రం పీకేయండి. పూత వచ్చినాక మనం హ్యాండిల్ చేయలేము. అది ఎంత కష్టం అంటే అది అంత కష్టం. కాబట్టి పూత రాకముందే పీకండి. ఈ బంగాకు చెట్టు గురించి నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే మన దేశం మీనికి రాళ్ళు ఇసిరేస్తారు పక్క దేశం వాళ్ళు రాళ్ళు ఇసిరేసినంత మాత్రం మనం భయపడకూడదు. ఆ రాళ్లతో మనం పెద్ద నిర్మాణాలు కట్టుకోవాలి. మనం పెద్దోళం కావాలి. మన దేశం మీకు వచ్చిన ప్రతి అవంతరాన్ని మనం ప్లస్కు మార్చుకోవాలి. మన దేశం ఎదగాలి తప్పితే వెనకడికి వేయకూడదు అనే ఒక్క విషయంతో నేను ఈరోజు టాపిక్ చెప్తున్నా. ఈ బంగాకు చెట్టును కూడా మన కషాయంలో వాడండి. మన కషాయంలో 1 కిలో వాడండి. బంగాకు చెట్టు కూడా కషాయంలో 1 కిలో వాడటం వల్ల కీటకనాశిని, మామూలు కీటకనాశిని కాదు. ఈ చెట్టుకి ఎటువంటి కీటకాలు ఆశించవు. ఇది వాస్తవానికి చేదు ఉంటుంది. నేను చెప్తాను ఇందాక ఒక పాయింట్, మన కషాయాలు దొరకకపోతే ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఉన్న వాటిని వాడుకోమని చెప్పాను కదా. ఎలాంటి చెట్లు వాడుకోవాలి? ఇదిగో ఈ చెట్టు బంగాకు చెట్టు ఉంది కదా, చెట్టుకు ఎటువంటి తెగులు లేదు, ఏ దోమ లేదు, ఏ పురుగు లేదు, కాపు బీభత్సంగా వచ్చింది. చేదు మన కషాయానికి వాడుకోవడానికి మంచి చెట్టు ఇది. కషాయానికి కూడా మంచి చెట్టు. మన దేశం రాళ్ళు ఇసిరేసారు కదా, ఆ రాళ్ళకి మనం ఇల్లు కట్టుకుని చూపిస్తామని నిరూపించాలంటే మన కషాయంలో ఒక 1 కిలో వాడండి. 1 కిలో వాడండి. దోమ, పురుగు, అదేంది పేనుబంక ఉంటుంది. ఆ పేనుబంక కూడా దీనివల్ల శాంతం పోద్ది. ఎక్కువ వాడకండి. నేను చెప్తున్నా మీకు. మనకి ఏమైందంటే ఒక 2 సార్లు మన కషాయం తయారు చేసింది ఒక అతను బాగా మన వీడియో చూసి ఆ వీడియోలో నమ్మకం అనిపించి రియాలిటీ తయారు చేసి కొట్టిండు. ఫస్ట్ టైం కొట్టినప్పుడు రిజల్ట్ ఎలా వచ్చిందంటే, అన్న ఇలాంటి రిజల్ట్ నేను ఎక్కడ చూడలేదని, పుల్లల చెరువు కృష్ణ ఆయన పేరు, ఇలాంటి రిజల్ట్ మేము ఎక్కడ చూడలేదన్న, అలాంటి రిజల్ట్ వచ్చింది అన్న అని చెప్పింది. 2వ సారి కొట్టినప్పుడు అన్న అక్కడక్కడ కొసలు మారుతున్నాయి, ప్లస్ పైకి డొప్పలు ముడిసిపోయినాయి ఆకులు అన్నాడు. ఎందుకంటే చెప్పంట 2వ సారి మనము దాన్ని కొత్తగా ఒక నేలవేం చెట్టు యాడ్ చేయమని చెప్పాను. నేలవేం చెట్టు యాడ్ చేయాలంటే 1 ఎకరాకి 1 కిలోనే యాడ్ చేయాలి. ఆయన 2 కిలోలు యాడ్ చేసిండు. 2 కిలోలు యాడ్ చేసినా కూడా రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. కానీ ఆకులు పైకి ముడిసిపోయినాయి. దానికి భయపడి టెన్షన్ పడ్డాడు. ఆ రోజు టెన్షన్ పడ్డప్పుడు నేను ఆ రోజు విజయవాడలో ఉన్నప్పుడు మీకు వీడియో పెట్టిన. ఆ వీడియో చూడండి, అర్థమైంది. ఆయనకి నేను చెప్పిన చక్కెర నీళ్ళు వేసి కొట్టన్నా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. చక్కెర నీళ్ళు వేసి కొట్టి 2 రోజులు అయింది, బ్రహ్మాండంగా నార్మల్ అయిపోయినాయి ఆకులు. అంతే, టెన్షన్ పడాల్సి వస్తుంది. మందు డోస్ ఎక్కువైందా, చక్కెర కూడా అవసరం లేదు. ఒట్టి నీళ్ళు కొట్టినా కూడా ఆ మందును నీట్ క్లీన్ చేయొచ్చు. అంతే, జస్ట్ క్లీన్ చేయడం కోసం అంతే. మనం దాన్ని బలం వస్తుందని చక్కెర కొట్టమని చెప్పేది. జస్ట్ మన మందు డోస్ ఎక్కువైన చోట ఆకుల మీద ఏమైందంటే మనం కొట్టిన మందు ఆకుల మీద ఎడ్జులలో ఎడచోట ఈ ఇగురులలో నిలబడిపోవడం వల్ల ఆ ఇగురులు మాడిపోతాయి. అంతే తప్పితే మందు పనిచేయదని అర్థం. మందు పనిచేస్తుంది. మందు ఎంత పనిచేస్తుంది? ఈ చెట్టు కొమ్మలు చూస్తే అర్థమైంది. పూలు చూడండి ఎట్ట వచ్చినాయో. 5 రోజులు ఇటు వయసు, ఇదిగో ఇగుర్లు 5 రోజులు ఇటు వయసు. ఈ కొమ్మలు చూడండి, ఈ కొమ్మలు చూస్తే ఆనందం వేస్తుంది. ప్లస్ ఇది ఒకటే కాదు, మనకు రైతులు కర్ణాటక నుంచి చేస్తున్నాం అని చెప్పి 2 సార్లు స్ప్రే చేసిండు. ఆయన కూడా చెప్పింది ఇదే మాట. అన్న అసలుకి నేను మంచి మందులు వాడుతున్నా, మంచి మందులు వాడుతున్నా కానీ అంత రిజల్ట్ రాలేదు. నీ మందు మంచి రిజల్ట్, నీ కషాయం మంచి రిజల్ట్ వచ్చిందని మేము తయారు చేసుకుంటున్నాం. అసలుకి ఇది నువ్వు చెప్పడం చాలా ఆనందంగా ఉందని చెప్పిండు. ఆయన ఒకటే కాదు, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు కొండారెడ్డి అనే వ్యక్తి దర్శి నుంచి ఆయన కూడా తయారు చేస్తుండే. రేపు ఎల్లుండి బత్తాయి కొడతారు. ఈ చెట్లకు వీడియో చూసి ఆయన తయారు చేసిండు. 3 ఎకరాలు తయారు చేసుకుంటే అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది. ఇగురు కూడా మామూలుగా రాదు. కెమికల్ మందులు కొట్టి ఇసుకు పెట్టిన ప్రతి ఒక్క రైతులకి ఇది మంచి సొల్యూషన్ చెప్తున్నాను నేను. రైతులు ఎలా మారుతారంటే అలా మారుతారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వేస్టేజ్ కూడా ఇదిగో మన దేశం మీకేసిన ఇది ఒక అణుఆయుధం టైప్. మన దేశంలో సంపద దోష పోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు అదే విధంగా ఈ చెట్టు కూడా వచ్చింది మన దేశంలోకి. 1950లో వచ్చింది. ఈ రోజు మన దేశం మొత్తం పాకిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఈ చెట్టులో అంత పవర్ ఉంది. మన సారాన్ని మొత్తం లాగడానికి, మన తెలియకుండా మన జీవితాలు నాశనం చేయడానికి పుట్టిన చెట్టు ఇది. ఈ చెట్టును మనం ఏ విధంగా వాడాలంటే ఈ ఫ్లవరింగ్ ఉంది కదా, వీలైతే మన కషాయంలో పడేటప్పుడు ఈ ఫ్లవరింగ్ కట్ చేసేసి ఆకుల వరకు వాడండి. ఫ్లవరింగ్ మళ్ళీ కట్ చేయలేదంటే ఈ ఫ్లవరింగ్ మనం హీటింగ్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ కొట్టిన చోట మళ్ళీ మొలుతుంది. కాబట్టి ఈ విత్తనాలు లేకుండా చేసేసి ఆకుల వరకు వేయండి. కషాయం మంచి పని చేస్తుంది. కీటకనాశిని, మంచి తామర పూలు, నల్లి, దోమ అన్నిటి పని చేస్తుంది. ఇదేం తీసేసే చెట్టు ఏం కాదు. మనం ఏమంటున్నా అంటే ఈ చెట్టును వాడితే మనకి
మన దేశం మీద రాళ్ళు ఇసిరేసిన దాంతో ఇల్లు కొట్టుకుంటామని చెప్పినా కదా, అది నిరూపించిన వాళ్ళం అయితే మనం ఈ పనికిరాని చెట్లను కూడా ఉపయోగించుకొని మనం 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 ఇంప్రూవ్ చేసుకోవాలి తప్పితే కెమికల్స్ 6,000 రూపాయలు 7,000 రూపాయలు పెట్టిన కెమికల్స్ పొలాలు ఎట్లున్నాయంటే అసలు చూడడానికి అనుకూల అసలు జీవం లేదండి వాటిల్లో మిరప చెట్లలో నేను చూస్తున్నాను కదా, కెమికల్స్ కొట్టిన చెట్లలో కరెక్ట్గా ఇది మార్చి ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంకి అసలు ఏమన్నా చేయాలి అసలు. ఇది ఒక్కసారి రాండి నాతో పాటు చూడండి, ఒక్క చేను చూపిస్తుంది, ఎదురు చేను చూపిస్తారు, కెమికల్సే కొడుతారు, ఫస్ట్ నుంచి ఈరోజు కెమికల్సే కొడుతారు, జీవం అనేది కోల్పోయారు, ఆ చెట్లో జీవం లేదు. ఈరోజు ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు నేను చూపిస్తాను. మన కషాయాలు కొట్టిన వాళ్ళు చెరు ఎప్పుడు జీవంతో నిగడలాడుతుంటాయి. చూడండి, ఒక చెట్లో జీవం ఉందా, ఒక చెట్లో జీవం లేదు, ఒక చెట్లో జీవం లేదు. కషాయాలు కొట్టారు, పక్కన ఉన్న చేను కషాయాలు కొట్టారు, మంచి గూర్లు వచ్చి మంచి ఫ్లవరింగ్ వచ్చి మంచి 10 గంటలు కాబట్టిన తర్వాత రైతులకి నేను చెప్తున్నా ఒకటే, నేను నా లాభం ఆశిస్తున్నాను, మీ దగ్గర నుంచి ఏం లాభం ఆశించట్లే. రైతులు మారాలి, రైతులు జీరో బడ్జెట్లో చేసుకోవాలి, వాళ్ళ జీవితం బాగుపడాలని నేను అంత సంకల్పంతో నేను దిగింది. వాస్తవం నాకేం పని లేదు, వాస్తవానికి నాకు అసలు వ్యవసాయమే లేదు, నేను అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో కూర్చొని చల్లగా నిద్రపోయినా నా జీవితం బాగానే ఉంటుంది. నేను కారం ప్యాకింగ్ చేసుకుని పసుపు ప్యాకింగ్ చేసుకుని నేను పంపించుకోగలుగుతాను, నాకేం అవసరం లేదు వాస్తవానికి ఇవన్నీ. కానీ నేను రైతులు బాగా చూడలేక వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి తప్పనితోటి నేను ఈ ప్రయోగంలో దిగిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, నేను ఇప్పటికీ మొత్తం నేను తయారు చేసి 40 రోజులు మనం కషాయం తయారు చేసి ఇప్పటికే మన అటు 50 ఎకరాలు దాకా కొట్టారు. అంతలక్క ఒక ఊర్లో మన ఊర్లోనే అంతలక్క చూస్తాం 50 ఎకరాలు దాకా కొట్టారు. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మన కషాయం తయారు చేస్తారు, కొడతారు, కొట్టిన తర్వాత నమ్మకం ఉండదు, వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, మరుసటి రోజు కెమికల్ బాగా హెవీ కెమికల్ తీసుకొచ్చి కొడతారు. మన కషాయం దాంతో కొట్టుకొని పోయా ఏడ పని చేస్తుంది. మన కషాయం కొట్టి 5 రోజులు 6 రోజులు మినిమం 8 రోజులు ఆగితే అర్థమైంది మన కషాయం పవర్ అనేది అర్థమైంది. దాంట్లో వచ్చే ఫ్లవరింగ్, దాంట్లో వచ్చే ఈగురు, దాంట్లో వచ్చే పవర్ అర్థమైంది. 8 రోజుల తర్వాత మళ్ళీ కొడితే చెట్టుకి ఎటువంటి ప్రాబ్లం రాదు. హెవీ డోసు లో డోస్ అని చెప్తున్నాను కదా నేను. మన మందు కొట్టిన 3 రోజులు 4 రోజులు కొట్టాల్సిన అవసరం లేదు. మన మందు అందరి మందు లేక 5 రోజులు 6 రోజులు 5 రోజులు 6 రోజులు కాదు, 8 రోజులు 9 రోజుల పాటు మన చెట్టు అదే విధంగా పనిచేస్తూనే ఉంటుంది. వర్షం పడేంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఆ రోజు మాత్రమే మళ్ళీ కొట్టాలి తప్పితే మామూలు వర్షం పడకపోతే మన చెట్టు అదే విధంగా నిగారింపుతూ ఉంటుంది. చూడండి ఈ చెట్లు చూడండి, ఈ ఒక్క కొమ్మ చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇగుర్లు ఒక్క జస్ట్ ఒక ఎడ్జ్లోంచి వచ్చినాయి. అది ఒకటే కాదు, దాదాపు 5. ఈ చెట్టు చూడండి 2 3 వచ్చినాయి, ఈ చెట్టు 2 వచ్చినాయి, ఈ కొమ్మ చూడండి 2 వచ్చినాయి, అవి చూడండి మొత్తం ఎట్టు వచ్చినాయి. ఏం కెమికల్ మందులు కొడితే అట్లా వస్తాయా? రావుగా. ఏమన్నా డబ్బులు పెట్టామా? లేదు. శ్రమ 3 గంటలు శ్రమ చేస్తే మనం మందు షాపులు అప్పులు ఇస్తారు కాబట్టి అర్థం కావట్లేదు. మనకి మందు షాపులు అప్పులు ఇస్తుంటే జనాలకు అర్థం కావట్లేదు. మందు షాపులు అప్పులు ఇవ్వడం అనుకుంటే కానీ రైతులు మారరు. నేను చెప్తున్నాను కదా, మందు షాపులు అప్పులు ఇవ్వడం అనుకుంటే తప్పితే రైతులు మారరు. మందు షాపులు అప్పులు ఇవ్వడం అనుకుంటే ఏమైందంటే రైతాంగం ఓకే డబ్బులు ఇవ్వాలి, 6,000 రూపాయలు డబ్బులు పెడతారు, అప్పుడు అర్థమైంది. అప్పులు ఇస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కావాలి, ఇది ఒక స్ట్రాటజీ, ఇది మందు షాపులో వాడే పెద్ద స్ట్రాటజీ. ఇది వాడు రైతుని వాడు మోసం చేయడు మనల్ని అనే ధైర్యంతో వాళ్ళు అప్పులు చేస్తారు, లక్షలు చేస్తారు. తర్వాత పొలం అమ్మేసో కట్టేస్తాం మనం, ఎందుకంటే మన మాట నిలబడతాం కదా. అది వాళ్ళ ప్లస్ అయింది. అది ఉపయోగించుకొని జనాలని ఎంత దారుణంగా తయారు చేశారంటే 6,000 7,000 మంది కొట్టినా కూడా ఇలాంటి రిజల్ట్ నేను చూడలేదు. నేను కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసాను, మంది కెమికల్ ఫార్మింగ్ చేసాను. నేను కెమికల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను చెప్పట్లే. నేను పొలం చేసేటప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నేను పొలం అనుకున్న తర్వాత నాకు అర్థమైంది రైతులు పడే కష్టాలు. నేను దానికోసం నేను పోయిన మైనస్ని అందరు పోకూడదనే ఒక సంకల్పంతో మనం దిగిన ప్రతి ఒక్కటి దేవుడు మన దేవుడిని నడిపించి రైతులకి ఏదో మేలు చేయాలని చెప్పి మనకి ఈ విధంగా రిజల్ట్ ఇచ్చింది తప్పితే నేనేమో అగ్రికల్చర్ ఇంజనీర్ కాదు, నేనేమన్నా సైంటిస్ట్ని కాదు. నేను ఒక సాధారణమైన మీ లెక్క అందరి గాలి తిరిగేవాడిని. నేను పెద్ద రీసెర్చ్ చేసేవాడిని కాదు. ఒక రైతు కష్టాన్ని చూడలేక నేను ఒక కషాయం తయారు చేసిన అంతే. ఆ తయారు చేసిన కషాయం ఈరోజు ఈ విధంగా ఎదురులు వచ్చినాయంటే నాకు ఎంత ఆనందం ఉందంటే, ఎంతమంది యూట్యూబ్లో చూసి తయారు చేసుకొని మనకి వాళ్ళు కూడా ఒకటోసారి తయారు చేసుకొని ఆపేస్తే అది పనిచేయనట్టు, ఒకటిసారి తయారు చేసుకొని రెండోసారి కొట్టి మూడోసారి కూడా కొడుతురు. ఈరోజు ఎందుకు కొడుతురు? 3 సార్లు కొడుతురు అన్న, ఇదే మందు మేము కంటిన్యూస్ అవుతామన్నా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది కాల్ చెప్తున్నారు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి. వాళ్ళందరూ ఆనందం చూసి నాకు ఈరోజు వీడియో తీయాలనిపించింది. అందుకని మేము ఎట్లాగో మేము మందు కొట్టినాం, ఈ 2 సార్లకు మేము కొట్టి అవతల మేము ఈ 2 సార్లు పనిచేసిందని చెప్పి అవతల ఎకరం మొత్తం కొట్టినాం. అంత ఎకరం మొత్తం అదే విధంగా సేమ్ మనకు ఫస్ట్లో ఈ 2 సార్లకు ఏ విధంగా ఎదురు వచ్చిందో అదే విధంగా ఎకరం మొత్తం అదే విధంగా వచ్చింది. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అసలు చెప్తాను ఈ వైఆర్ బాగుని కూడా వాడండి. మనం దీన్ని వాడిన రోజే మనము అర్థమైద్ది మన దేశం మీకు ఏదన్నా ఒకటి వదలాలంటే వాళ్ళ దేశం వాళ్ళు రాళ్ళు ఇది చేసిన వాళ్ళు విగ్రహాలు గుళ్ళు కడతారు అనే ఫీలింగ్తో మనం చెప్పగలిగినప్పుడు మన దేశం మారుతుంది. రూపాయి ఒక్కసారి ఆలోచించండి, మనం వాడే ప్రతి మందు మన దేశం మందు దాదాపు 30% కూడా మన దేశం మందులు ఉండవు. అది ఆలోచించుకొని మనం ఎవరికి ఇన్కమ్ ఇస్తున్నాం, మనకు కాదు ఇన్కమ్ ఇచ్చింది. కాబట్టి రైతు అనేవాడు నష్టపోకుండా అంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్ అలవాటు చేసుకుంటేనే జీరో బడ్జెట్ ఫార్మింగ్ అలవాటు చేసుకుంటేనే రైతులు మారుతారు. నేను చెప్తున్నా కదా, మందు ఎటువంటి నిస్వార్థమైన గుర్తు తయారు చేసింది ఇది.
ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది, ఆల్రెడీ సక్సెస్ అయ్యి చాలా మంది స్ప్రెడ్ అయింది. అక్కడక్కడ కొంచెం డోస్ ఎక్కువ, డోస్ తక్కువ, కొంచెం అక్కడ కొసలు మాడినా మిగతా చెట్లు బీభత్సంగా ఎగురులు వచ్చుంటాయి. ఒకవేళ కొసలు మాడినా కూడా కొంచెం చక్కెర వేసి వాటర్ వేసి కొట్టండి. చక్కెర కూడా లేదు, ఓకే, ఒట్టి వాటర్ కొట్టండి. ఒక డోస్ ఎక్కువ అయితే నేను చెప్పే డోస్ దాదాపుగా నేను చెప్పిన వీడియో చూసి కరెక్ట్ తయారు చేసుకున్న వాళ్ళకి ఏం కాదు. కొంచెం ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పి రైతులు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. అక్కడక్కడ మాడిపోయిన ఇబ్బంది ఏం లేదు, ఒట్టి నీళ్ళు కొట్టినా నార్మల్ అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. కషాయం వాడండి, కషాయం వాడి సంవత్సరం పొడుగుతూ వాడండి. కొట్టిన ప్రతి దాంట్లో నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. మనకు కావాల్సిన ఫ్లవరింగ్ గుర్తుపెట్టుకోండి. మందులు, కెమికల్ మందులు కొడితే ఆ విధంగా ఫ్లవరింగ్ కాదు. చెట్టు మొత్తం అందా చూపించాను 20 చెట్లు అట్లా ఉంటుంది, జీవం లేకుండా పోద్ది చేను. ఎండాకాలం వచ్చేసరికి చెట్లు ఎందుకు చచ్చిపోతున్నాయి, వాస్తవానికి సవాలకూడదుగా. ఎందుకు చచ్చిపోతుంది, నీళ్ళు ఉన్నాయి, చెరువు నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకు చచ్చిపోతున్నాయి, ఎందుకు ఎండిపోతున్నాయి, ఎందుకు తెగులు వస్తున్నాయి, ఎందుకు బూడి తెగులు వస్తుంది, ఎందుకు ఎన్ని వస్తున్నాయి? చెట్లు జీవం లేదు. చెట్లు జీవం ఎప్పుడు వస్తుందో ఆ రోజు చెట్లు చావకుండా ఉంటాయి. నేను అదే చెప్తాను మీకు. నాకు నేను మొన్న వీడియో తీసినప్పుడు నేను బాధపడ్డా. రైతులు కొంతమంది ఇట్లా ఎక్కువ డోస్ వేసుకొని కొట్టడం వల్ల అక్కడక్కడ కొసలు మారుతున్నాయని చెప్పడం వల్ల నేను బాధపడి దాని గురించి రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది కొసలు మాడినా ఎఫెక్ట్ ఏమి ఉండదు. దానివల్ల మనం కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ తయారు చేసుకుంటే నార్మల్ అయిపోవచ్చు. నిరూపించాడు పుల్లల చెరువు కృష్ణ అనే ఒక వ్యక్తి, ఆయన నిరూపించిండు. చక్కెరేసి కొట్టిండు. అసలుకి నేలం వేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే అలాంటి రిజల్ట్. కొత్తగా మేము ఏం చేసినామంటే ఆయన చేత ఎక్స్పెరిమెంట్ చేయించాం. మనం మామూలు మందు కాకుండా ఆయన చేత ఒక నేలం చెట్టుని యాడ్ చేయించి ఎక్స్పెరిమెంట్ చేపిస్తే ఆకులన్నీ కొంచెం ఎక్స్పెరిమెంట్లు ఏం చేసినట్టే అతను నాకు 2 కిలో పైన వేసిండు నేలవేమో. అది కిలో పైన వేయకుండా కొంచెం తక్కువ వేసి ఉంటే కనుక ఎంత రిజల్ట్ వస్తుంది అంత రిజల్ట్ వస్తుంది. నేలం వేస్తే కుచ్చుముడత మొత్తం కంట్రోల్ అయిపోద్ది. ఏ మందు కుచ్చుముడతకు లేదు భూమి మీద. నేలవేం చెట్టు అంత పవర్ఫుల్. 1/2 కిలో వేయండి, 1 ఎకరాకి 1/2 కిలో నేలవేం వేయండి చాలు. నేలవేం అంటే అవి వచ్చాక చేదు ఉంటుంది ఆకు. పూర్వకాలం పెద్దవాళ్ళకి బాగా తెలుసు వాటి గురించి. నేలవేం వల్ల బెనిఫిట్ ఏంటంటే షుగర్ కూడా కంట్రోల్ అయింది మనిషికి. వాస్తవానికి మనం వాడే మందులు మన చెట్ల మీద కొట్టిన తర్వాత ఆ కాయలలో వచ్చే రసం, ఆ కాయలు తిన్న తర్వాత మనకు కూడా షుగర్ కంట్రోల్ అయింది. ఒకటే కాదు, వాస్తవానికి స్వీట్ ఉంటాయి, పులుకుంటే అన్నీ ఉంటాయి కదా. ఇది తింటే మనకు షుగర్ ఎక్కువ ఇదని అనుకుంటాం. ఆ నేలవేము ఇలాంటి కషాయాలు తయారు చేసి కొట్టడం వల్ల వచ్చే కాయలు మనం తింటే మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మనకు బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. అవన్నీ గుర్తుపెట్టుకొని కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే జీవం కోల్పోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక చేను చూపిస్తాను పట్ల అండి. అసలుకి మేము ఎలాంటి రిజల్ట్ చూపించామంటే ఒక 18 రోజుల పాటు వితౌట్ కెమికల్ ఏం వాడకుండా న్యాచురల్గా మేము ఒక చేన్ని ఎలా తయారు చేసామంటే ఫుల్ ఫ్లవరింగ్. పై చేను కింద చేను చూస్తే అసలు అది చేను మాయం జరిగిందా లేదా మిరాకిల్ జరిగిందా అనే విధంగా తయారు చేసాం. ఆ చేను ఈరోజు మందు 3 సార్లు మన కషాయం వాడిండు, 2 సార్లు మాత్రమే. మళ్ళీ ఈ మధ్య 10 రోజుల నుంచి నాకు కొంచెం పని పోయి నేను విజయవాడ పోయిన తర్వాత వీళ్ళు కషాయం తయారు చేయడానికి వాళ్ళు నేను వీడియో చెప్పినా కూడా వాళ్ళు చూసి తయారు చేసుకోవట్లేదు. చూసి తయారు చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. చూడండి పైన చూడండి, ఇగో ప్రతి కొమ్మల నుంచి జిగుర్లు పోతా వచ్చిన ప్రతి దాంట్లో జిగుర్లు పోతా. ధైర్యంగా కొట్టండి, కషాయం తయారు చేసుకుని ధైర్యంగా కొట్టండి. ఈ బచ్చట్లకి డోస్ ఎక్కువ వేపడాకండి. బచ్చట్లకి ఏం కాదు, ఎర్రగట్ల చెట్లు మెరుగట్ల ప్రాంతం కొంచెం ముందుకు చూపిస్తాను మీకు. అక్కడ చూడాలి. ఒకసారి మనం కషాయం తయారు చేసుకోవాలనుకున్న రైతులందరికీ నేను ఒకటే చెప్తాను, మీ కషాయం తయారు చేయడం వల్ల ప్రత్యేకంగా మొక్కలు ఒకటి లేదని బాధపడాల్సి వస్తుంది. మీకు ఎట్లా మట్టి పోయి చూడండి, మీకు ఎట్లా మట్టి ఎటువంటి తెగులు రాని మొక్క చేదు ఏదో గుణం ఉండాలి దానికి. ఆ గుణం ఉన్న మొక్క మనకి రిజల్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఎక్కువ వేసుకోకండి. ఫస్ట్ ఏ మొక్కనైనా కొత్త మొక్కని యాడ్ చేస్తే ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మనకు అప్పుడు మన కషాయం వాడినాక అక్కడక్కడ డోస్ ఎక్కువైనప్పుడు మాడిపోతుంది అని చెప్పి అయితే చేసిందంటే ఒక 6,000 రూపాయలు పెట్టి ఎక్స్పోనస్ బిఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ దోమ మంది కలిపి కొట్టింది. సరే మన మంది అంటే ఓకే మాడిపోయింది అన్నాడు, ఓకే. 6,000 రూపాయలు పెట్టి కొట్టిన మంది చూద్దురాను సరే. ఇది చూడండి ఆకులు ఎట్లా మాడిపోయింది. ఇటు చూడండి, ఇది చూడండి. ఏమన్నా ముడత రిలీజ్ అయిందా? 6,000 పెట్టిండు, ముడత రిలీజ్ అయిందా? నేను 0 బడ్జెట్తో 4 రోజుల పాటు కాపాడినా ఈ సేన్ని 4 రోజుల పాటు కాపాడినా. చూడండి ఒకసారి, ఇది చూడండి. ఎక్కడన్నా ముడత రిలీజ్ అయిందా? 6,000 పెట్టి 2 సార్లు కొట్టింది. ఇప్పటికి మనం 4 రోజుల పాటు కాపాడినప్పుడు చెట్టు ఎట్టుందంటే ఏ చెట్టు చూపించిన పూలు పిందులు కాయలు ఎట్టపడే. ఈరోజు జస్ట్ 10 రోజులలో కెమికల్ కొట్టిన తర్వాత చేయనట్టు అయిపోయింది. చూడండి, కెమికల్ ఏముండదండి. కెమికల్లో దాదాపుగా పూత మొత్తం రాలిపోద్ది, గోడ మొత్తం రాలిపోద్ది. వచ్చిన మనకు 4 రోజుల పాటు ఇంకొక 2 సార్లు డోసు ఇచ్చి ఉంటే ఈ చేయను అట్టుండేదంటే అట్టుండేది. ఇదిగో సరే కెమికల్ కొట్టి నాకు ఇటు చేయలేము మారినాయా? మన మందు కొట్టి పోయి ఇటు చేయలు ఎత్తుకుంటే దొరకలేదు. అలా చూస్తే అంత ఫ్లవరింగ్ ఒకటి చేయాలి. ఏమన్నా ఫ్లవరింగ్ ఒకటి కొత్తగా అవ్వటంలో 2 సార్లు కెమికల్ వాడిండు. 30 రోజుల మంది బాగా వాడిండు, కాబట్టినాక వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏడన్నా బోడి తగులుతుంది లేకపోతే కొమ్మ తగులుతుంది అనుకుంటారు. కానీ అవి కొట్టిన తర్వాత ఇంకా ఎక్కువ మాడిపోయినాయి. మనం కొట్టిన మందుల వల్ల ఏడో ఒకటి అప్పుడు దప్పుతాయి. ఇప్పుడు ఈరోజు చూసాను ఎట్టుంది. ఒక 15 రోజులు నేను పెట్టిన 17 రోజు వీడియో పెట్టిన గుర్తుంది. 17 రోజు వీడియో పెట్టిన ఆ షేర్ ఈ షేర్ ఆ రోజు ఎట్టుంది, ఈ రోజు ఎట్టుంది. పైన చూడండి, ఎక్కడ పడితే కూర్చోబడతాయి. మళ్ళీ నేను 2 సార్లు దీంట్లో మన కషాయం తయారు చేస్తే కానీ ఆ రైతుకు అర్థం కాదు. వాస్తవంగా ఆ రైతు రియలైజ్ అయ్యిండు. మీ కషాయం తయారు చేసినప్పుడు మనం వచ్చిన కాపీ 2 నిలబడిపోయింది, మిగతా ఏం నిలబడలేదు. కెమికల్ కొట్టినప్పుడు వాస్తవమే కెమికల్ కొట్టినప్పుడు ఏమైందంటే మనం ఎక్కడ డోస్ తీసుకుంటాం.
అది ఇంకా దారుణం. మనం ఏదో కుచ్చుముడితో చెట్టు మాడిపోతే ఈ అట్ట కాదు. అసలు చేలో గోడ ఉండి కూడా మొత్తం పడిపోయింది. ఏదో చేను చూడటానికి కలగల ఆటాలి, అసలు ఏం లేదు. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి, దగ్గరికి రండి, చూపిస్తాను నీకు. అక్కడికి అసలు మన మందికి వాళ్ళ మంది తేడా. మన మందు కొట్టిన 4 రోజుల పాటు ఇలాంటి ఎండు కూడా ఎక్కడన్నా అవ్వలే. ఇలాంటి ఎండు కూడా ఎక్కడ అవ్వలే. ఈరోజు ఎండు కూడా ఆడబెట్టిన ఎండు కూడా రాలిపోయింది. ఎందుకు రాలిపోయింది? కెమికల్స్. జీవం, చెట్లు జీవం చచ్చిపోతాయి. జీవం ఉండదు చెట్లు జీవం లేకపోతే ఏం లాభం? మనం కొట్టిన 30 రోజులు చేయనట్టుంది. ఆ రోజు నేను వీడియో పెట్టినప్పుడు ఎట్టుంది చేయను, మామూలు లేదు. కాబట్టి మనుషులు రైతులు అనే వాళ్ళు ధైర్యంగా చేయండి. ఏ పని చేసినా ధైర్యంగా చేయండి. మన చిన్న ప్రాబ్లమ్ వస్తుంది, చిన్న దానికి సొల్యూషన్ అయితే చిన్న పెద్ద ఖర్చు లేకుండా సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు పెట్టి వేస్ట్ చేయకండి. చేను బంగారం అంటే చేను ఒక కాపు తాపేసిండు వాస్తవానికి. దీన్ని మళ్ళీ మారుస్తాను, వదిలేయండి. దీన్ని అంత సింపుల్ వదిలేయండి. దీంట్లో నుంచి కూడా నేను 20 క్వింటాల్ ప్లస్ మేము తీయగలిగితే సక్సెస్ అయినట్టు. అందులో కెమికల్ వచ్చినంత మాత్రం రైతులు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన మందులు కొట్టండి, నార్మల్ అయిపోతుంది చేను. అదే రెండు డోసులు అయిపోతుంది, చేను నిండా ఫ్లవరింగ్ ఓపడుతుంది. గ్యారెంటీ రాసుకోవాలి, నిండా ఫ్లవరింగ్ ఓపడుతుంది. అది నేను చెప్పేది. రైతుకు నష్టం జరగకూడదనే ఒక సంకల్పంతో మనం దిగిన ఈ ఫీల్డ్లోకి. రైతుకు నష్టం రాకూడదు, రైతు అనే వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఎవరైనా నేను చెప్తున్నాను కదా, వాస్తవానికి వ్యవస్థ పుట్టింది. అసలు మన గ్రోత్ అనేది జీవితంలో మన గ్రోత్ రావడానికి కారణమే రైతు. వ్యవసాయమే మన మొత్తం బిజినెస్. మన దేశం మీద 55% రైతు, 55%. మన దేశం మీద 55% జనాభా వ్యవసాయమే చేస్తారు. 55% జనాభాలో 1 లేదా 2% మాత్రమే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కెమికల్ ఫార్మింగే చేస్తారు. ఎందుకు చేస్తారు? అలవాటు చేసారు. కెమికల్ కొట్టకపోతే చేను అయిపోద్ది, ఏమి ఉండదు. సరే కెమికల్ కొడితే చేను బాగైందా? లేదు. మన ముందు కొట్టిన 15 రోజుల పాటు చేయనట్టుంది, నిగనగలాడుతుంది. వీడియో తీయాలంటే నాకు ప్రతిరోజు నేను రైతు కంటే నేనే ముందు వచ్చి వీడియో తీసేవాడిని. ఒక్కసారి కెమికల్ దిగింది ఎట్టుంది చేను ఒకసారి చూపించి చేను చూడండి, ఏమన్నా జీవం ఉంది చేలో. నేను 17 రోజులు వీడియో పెట్టిన, జీవం ఎట్టుంది, ఈరోజు ఎట్టుంది, చేను ఏమన్నా కలకలాడుతుంది. నేను చెప్పేదే, అది గుర్తుపెట్టుకోండి. చేలో జీవం చంపేయకండి, చేలో జీవం కాపాడండి. ఎండాకాలం వచ్చినా కూడా చేను పచ్చగా ఉండాలని చెప్తే చేను ఎండిపోయి వాడు బట్టి ఉండకూడదు. నేను అదే చెప్తున్నా. మేము బచ్చట్లకు మందు కొట్టిన తర్వాత బచ్చట్లలో ఇగుర్లు పూలు వచ్చిన తర్వాత నాకు ఇంకా చాలా ఆనందం వేసింది. ఈరోజు నాకెందుకో ప్రతి రైతు ఫోన్ చేసి ఈరోజు బాగుందని చెప్పడం వల్ల నాకు చాలా ఆనందం వేస్తుంది. వాస్తవానికి నేను ఫ్రీ సర్వీసే చేస్తున్నాను. మీకు అది అర్థం కావట్లేదు, కానీ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. నాకు ఫుల్ వర్క్ ఉంటుంది వాస్తవానికి. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తూనే ఉంటా. ఖాళీ టైంలో మాత్రమే నేను ఈ కషాయాలు తయారు చేయడము, ఇట్లా రైతులకు వచ్చి చూసుకోవడం ఏం చేస్తూ ఉంటా. ఇంత బిజీ సెక్టార్లో కూడా నేను వచ్చి ఇంత చేస్తున్నా అంటే మీరు కూడా అది ఆలోచించుకొని దాని తగ్గట్టు రిజల్ట్ లేకపోతే నేను యూట్యూబ్ చెప్పను, రిజల్ట్ ఉంటేనే యూట్యూబ్ చెప్తాను. రిజల్ట్ లేకపోతే ఉన్నట్టు చెప్తా. అన్న ఇది పని చేయట్లేదని వాడాకండి అని చెప్తే ఎవరిని నేను రైతుని ఒకప్పుడు రైతు అనేవాడు నష్టపోకూడదని నా సంకల్పం. కాబట్టి పని చేస్తేనే చెప్తా, పని చేయకపోతే నాకేం అవసరం, చెప్పాల్సిన అవసరం పని ఏమన్నా. మీరు నేను పని చేయించేదాన్ని మీరు చేత కొట్టిస్తే మీకు నష్టం జరుగుతుంది, నాకేమన్నా లాభమా? ఏముండదు. ప్రతి ఒక్క రైతు ధైర్యంగా మందులో పెట్టుబడి తగ్గిందంటే చాలు, వాళ్ళ జీవితంలో నష్టం రాదు. రైతాంగాన్ని నష్టం తగ్గిన రోజే మన దేశం బాగుపడుతుంది. అది ఒక్కటి నేను ఆలోచించాను. కాబట్టి జీవితంలో రైతులు మార్చాలి. మనకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంకల్పం, ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంతో పడతారు కదా. నాకు అనిపించింది ఈ కషాయం తయారు చేసినాక నాకు అనిపించింది, నేను చాలా మంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నాకు అర్థమైంది ప్రతి ఒక్కరు పుట్టడానికి ఏదో కారణం ఉంటుంది. నేను పుట్టడానికి ఇదే కారణం అనిపించింది. నాకైతే చాలా ఆనందం వేసింది. నాకు రైతులు నిజంగా రైతు అనేవాడు అసలు కెమికల్స్ వాడకుండా మనం తయారు చేసిన కెమికల్ కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మొక్కలను వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కువ ప్రయోగం చేసే ప్రతిసారి ఒక అరకిలోనే ఎక్కువ వేయండి, అరకిలోనే ఎక్కువ వేయకండి, అరకిలో వేసి ప్రయోగం చేయండి. అది రిజల్ట్ చూస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా క్వాంటిటీస్ గుర్తుపెట్టుకోండి. మన చేటు గిట్టమటే ఉంటాయి. ఈ మొక్క దొరకలేదు, ఆ మొక్క దొరకలేదు భయపడకండి. మన చేలు గిట్టమంటే మన ఇళ్ళ గిట్టమటే ఉంటాయి, పనికిరాని మొక్కలే ఉంటాయి. అవి ఒక్కసారి చూడండి, చేదు ఉండి ఎటువంటి తెగులు రాకుండా, ఎటువంటి పురుగు రాకుండా, ఆకు మచ్చ రాకుండా ఉన్న ఏ ఆకైనా కూడా మన కషాయానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క లేదని చెప్పి కషాయాన్ని ఆపాకండి, మీ దగ్గర ఉన్న మొక్కలతోనే ఉపయోగించండి. మీ ఏరియాకి అది సెట్ అయింది అంతే, ఒక్కొక్క ఏరియాకి ఒకటి సెట్ అయింది అంతే. మన ఏరియాలో మొక్కలు మొలుతున్నాయంటే ఆ మొక్కలు మన మొక్క ఉపయోగపడతాయి అంతే. మనకి ఎట్లా పనికిరాని మొక్కలు మనకు ఉపయోగపడతాయి. మీకు ఇందా చెప్పిన బంగి ఆకు మనకి ఎట్లా ఉంటుంది పనికిరాని మొక్క, దీనంత పనికిరాని మొక్క భూమి కొట్టలేదు. నేను చెప్తున్నాను కదా, ఈ పనికిరాని మొక్కలను ఉపయోగించుకుందాం. అరకిలో వేయండి, మన కషాయంలో అరకిలో వేయండి, అగస్ట్ ఏం కాదు. మొత్తం చేలో దోమ పురుగు ఏం రాకుండా పోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చేదు ఉంది మీ వచ్చంగా, ఈ చెట్టు కూడా ఎత్తుకులు రావట్లేదు కన్నా ఈ చెట్టుకు ఎందుకు వాడుకోకూడదు. దీని పేరు అతిబల, దీన్ని ఎందుకు వాడుకోకూడదు అనుకోవచ్చు మీరు. ఇది సప్పకుంటుంది, ఇది వాడాకండి. చేదు ఉండాలి, కారం అని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే వాడాలి చెట్టు మనం కషాయంగా. ఇది మనం అతిబల. ఇది మనకి వాస్తవానికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఉదయం నుంచి సాయంత్రం రైతు కష్టపడతా ఉంటాడు. కష్టపడి ఒళ్ళంతా హీట్ ఎక్కుద్ది. సాయంత్రానికి కనీసం పాస్ పోసుకున్నామంటే పాస్ పచ్చగా వస్తాయి. వేడి తట్టుకోలేక అల్లాడుతుంటారు. అలాంటప్పుడు ఇదిగో ఈ ఆకులు ఒక 10 ఆకులు బిక్కొని, 10 లేదా 15 ఆకులు బిక్కొని, ఈ అతిబల దీని పేరు, 10 లేదా 15 ఆకులు బిక్కొని
నీట్గా కడుక్కొని ఈ 10 ఆకులు నీట్గా కడుక్కొని నీళ్ళలో వేసి హీట్ చేసి ఆ కషాయం తాగండి. నీ బాడీ ఎంత కూల్ అయితే నేను గ్యారెంటీ రాస్తాను కదా. దీని పేరు ఊరికి రాదు అతిబలని, దీని పేరు అతిబలం. మనిషికి బలం ఇచ్చే శక్తి ఇది ఇంత పవర్ ఉంది. అలాగే మన పనికిరానికి ఎట్లమంటే ఉంటాయి అన్ని మన పనికి వచ్చి అసలు హాస్పిటల్ మొక్కలు చూడాల్సిన అవసరం లేదు, ఫెర్టిలైజర్ షాపులో మొక్కలు చూడాల్సిన అవసరం లేదు. రైతు వాడు కరెక్ట్ ఉపయోగించుకుంటే వాళ్ళ గెట్లో మనిషిన పనికిరాని మొక్కలే వాళ్ళ చేను కాపాడతాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మారాలి, ప్రతి ఒక్క రైతు మారాలి. మారిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను. నాకు ఈరోజు 10 మంది రైతులు ఫోన్ చేయగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, మొత్తం ఓవరాల్ ప్రపంచం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రైతు మారి వాళ్ళకి ఎట్ల మటుకు పనికిరాని మొక్కలను ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకున్న రోజు నేను ఎంత ఆనందపడతా, మీరెంత ఆనందపడతారు. పెట్టుబడి తగ్గిపోద్ది, పూర్తి తగ్గిపోద్ది, మీరెంత ఆనందపడతారు. కాబట్టి ఉపయోగించుకోండి, ప్రతి చెట్టును ఉపయోగించుకోండి. చెట్లే మనకు కాపాడుతుంది తప్పితే ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఏం మనల్ని కాపాడవు. మనం వీలైనంత వరకు ఎంత ఓల్డ్ ఒక్కసారి ఎనికివి చూడండి, ఒక్క 40 ఏళ్ళు ఎనికివి చూస్తే ప్రతి ఇళ్ళల్లో ఆవులు ఉండేవి. ఇప్పుడు చూస్తే ఆవులు లేవు. ప్రతి ఇళ్ళలో ఆవులు ఎందుకు లేవంటే అవసరం లేదు. ఇప్పుడు కార్లు, వెహికల్లు, ఆటోలు ఎన్ని వచ్చినాయి. ఒకప్పుడు ఎద్దులు బండ్లు వేసుకొని పోయేవాళ్ళు. ఒకప్పుడు ఎద్దులు ఉండేవి కాబట్టి ఇంట్లో ఎరువు ఉండేది. ఆ ఎరువు వేసి పొలాలు ఎత్తే పొలాల్లో నాటుగా ఎట్ట కాసేదంటే 20 క్వింటాలు అవలీలో వచ్చేది. ఒక కాపుకు 10 క్వింటాలు, ఒక కాపు 10 క్వింటాలు, 20 క్వింటాలు 2 కాపులు వచ్చేది. పైన కాసిన కాయలని వదిలేసేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు పైన చిన్న కాయ ఉంటే చాలు వదలకుండా బిగుతున్నాం ఈరోజు. ఎందుకంటే రేట్లు వేరు. ఎందుకు రేట్లు పెరిగిపోయినాయి? లేవు, పంట పండటం లే. ఎకరాకి మినిమం 20 క్వింటాలు 30 క్వింటాలు పండాల్సిన పంట 5 క్వింటాలు 6 క్వింటాల దగ్గర పనులు కూర్చోబడతాయి. ఈ తెగుళ్ళు వచ్చి మన పనులు నాశనం అయిపోతున్నాం. కానీ ఒకప్పుడు మన వ్యవస్థ వెనక్కి చూస్తే ఇళ్ళల్లో ఆవులు ఉన్నప్పుడు, ఇళ్ళల్లో ఎన్ని ఉన్నప్పుడు కెమికల్స్ వాడింది తక్కువ. ఏదో 1-2 సార్లు కొడుతుంది, మామూలు కొట్టరు. అది మనసులో పెట్టుకొని ప్రతి రైతు వాళ్ళకి వీలైనంత రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఏఐ లేదా చాట్ జెమిని, జెమిని లేదా ఇవన్నీ లేవా వాటిని రీసెర్చ్ చేయండి. మీకు ఎట్లా మట్టి పనికిరాని మొక్కలు, చేదున్న మొక్కలు రీసెర్చ్ చేయండి. అవి ఎందుకు ఉపయోగపడతాయి రీసెర్చ్ చేయండి. ఎంత వాడాలో దాన్ని చెప్తుంది. మీరు రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మీకు ఈ మొక్క లేదు ఆ మొక్క లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా మట్టి దొరికే మొక్కలు చాలు, ఏ మొక్కలు అవసరం లేదు మనల్ని కాపాడటానికి. అది ఒక్కటి నేను చెప్తున్నా కదా. నేను ఆ రోజు చెప్తున్నా యాప్ చెట్టుకు మందు కొట్టినామని. మా ఇంటి ముందు యాప్ చెట్టు వీడియో పెడతా, ఏదో ఒక రేపు పెడతా వీడియో. రేపు 10 రోజులు ఎదుర్కొంటా. మొత్తం వచ్చిన ప్రతి ఒక్క కొమ్మకి ఇగుర్లు వచ్చిన ప్రతి ఇగుర్లోంచి పోతా. యాప్ చెట్టుకి వాస్తవానికి ఇది పూత వచ్చే టైం కాదు, ఇంకా టైం ఉంది పూతకి. కానీ దీనికి పూత వచ్చింది. ఎందుకు వచ్చింది? మన కెమికల్స్ కొడితే మాడిపోయాడు ఈ వాటికి. ఏం కెమికల్స్ కొడితే ఈ వాటికి యాప్ చెట్లు ఎందుకు ఎట్లా ఒకసారి చూపెట్టుకోండి. ఒకసారి ఆ చెట్లు చూపెట్టే ఎట్ట మాడిపోయింది చూడండి. ఆ చెట్లు ఎట్ట మాడిపోయింది చూడండి. ఇప్పుడు ఆ చెట్లకు మాడిపోయిన చెట్లకి నేను కొట్టింది, దానికి ఫుల్ ఎగురు వచ్చింది. మరి దీనికి ఎందుకు రాగా? కొట్టిన తర్వాత ఎందుకు వచ్చింది? చెట్లలో పవర్ ఉంది, జీవం పుట్టిస్తుంది. పనికిరాని చచ్చిపోయే చెట్ల నుంచి కూడా జీవం పుట్టించే శక్తి చెట్లకు ఉంది. కాబట్టి మీ ఇంటి ముందు యాప్ చెట్లకు మీరు కషాయం తయారు చేసుకుంటే డౌట్ నాకు ఫోన్ చేయండి. చెప్తున్నా కదా, డౌట్ నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నీట్గా ఓపిక చేసుకొని నేను ఇది ఒక సేవ అనుకొని చేస్తాను. మీకు మీకు హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తా. కషాయం ఎలా తయారు చేసుకోవాలి నీట్గా చెప్తా. డోస్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తా. మీరు ఏంటంటే చదవకుండా ధైర్యంగా చేయండి, న్యాచురల్గా చేయండి. నెల రోజుల పాటు ఏ కెమికల్ వాడకపోతే మీరు 12 నుంచి 20 వేలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు దాకా కొట్టిరు అనుకోండి, ఎకరాకు ఒక 3,000 వేసుకోండి. ఒక 5 ఎకరాలే, ఒక 50 ఎకరాలు వేసుకోండి. 5,3,18,00,000 1,50,000 సేవ్ చేసిన ఉన్నాయి. ఇంకా చాలదా నాకు జీతానికి? నేను అంతకంటే నేనేం చేయగలుగుతా? ఇప్పుడు నా ఇంటికి నేను సరిపోయే తిండి, నా ఇంటికి నేను సరిపోయే చేస్తూ నా దేవుడు ఇస్తాడు, నాకు ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా. రైతు గురించి నా టాపిక్ మెయిన్ టాపిక్ కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎందుకు ఈ వ్యవస్థని చిన్న చూపు చూస్తారు? ఈ వ్యవస్థ లేకపోతే ఒక్కటి వద్దులే, వ్యవసాయం మొత్తం ఒక సంవత్సరం మానుకోండి. రైతు అనేవాడు వ్యవసాయం అసలు చేయట్లే, ఒక సంవత్సరం మానుకోండి. మిగతా సాఫ్ట్వేర్లు, లేకపోతే ఏదైనా హార్డ్వేర్లు, లేకపోతే ఏదైనా సివిల్ ఇంజనీర్లు, లేదా మెకానికల్ ఇంజనీర్లు, లేదా డాక్టర్లు, వీళ్ళందరూ తిండి లేకపోతే వాళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తారా? వాళ్ళు చేసే పనులు ఏమన్నా ఉపయోగపడతాయి? తిండి మెయిన్ ఇంపార్టెంట్. అది పండించే రైతు ఈరోజు బాగుపడ్డా. డాక్టర్లు రోజుకు 50,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఈరోజు. ఇంజనీర్లు కూడా నెలకు ₹1,00,000 సంపాదించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2,00,000 సంపాదిస్తారు నెలకి. వాళ్ళు మళ్ళీ ఎక్కువ టైం కూడా ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు, సాయంత్రం 3 గంటలకు క్లోజ్ అయిపోద్ది. కానీ రైతు అనేవాట నైట్ 9-10 ఇంటికి పోయేసరికి ఎందుకు కనకారం చేస్తున్నాడు, కష్టపడుతూ ఉంటాడు. పోయి చూస్తే ఒకవేళ 10 గంటలు కాసింది అనుకో, ఆ పంట బాగా పడిందిరా, సూపర్ పడిందిరా అనే టైంలో ఒక 10 గంటలు కాసింది అనుకో, 10 గంటలు వేసి మందు సార్లు చూస్తే ఒక్కొక్కరు చెట్టు ఓపెన్ చేస్తే 30 సార్లు మందు కొట్టిన ప్రతి ఒక్క రైతు ఒక ఎకరాకి 60,000 నుంచి 70,000 ఓన్లీ కుట్టే మందులలో అప్పు ఉంటుంది. పెట్టే మందులో 60,000 ఉంటుంది. 1,20,000 ఒక 10 గంటలు కాసింది. రేటు బాగుంది, 20,000 ఉన్నా కూడా 2,00,000 వస్తే, 2,00,000 వాళ్ళకి 1,20,000 పోతే కొత్త గుళ్ళకి 60,000 పోతే నీకేం మిగలవు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వ్యవసాయం ఎందుకు ఫెయిల్ అయిందంటే అందుకే ఫెయిల్ అయింది. రైతుని వాడికి
తెలివితేటలు లేనివాడు వీడు ఏది చెప్తే అది మూర్ఖంగా వింటాడు అని ఎలా క్రియేట్ చేశారంటే, ఎందుకు క్రియేట్ చేశారంటే, నేను కషాయం ఇంత పర్ఫెక్ట్ పనిచేసిన కషాయం చెప్పిన తర్వాత కూడా చాలా మంది రైతులు తయారు చేసుకోవడానికి మొహమాట పడరు. ఎందుకంటే తిక్కల పని మనం చేయాల్సిన అవసరమా, మనకేం అవసరం, ఈ తిక్కల పని చేస్తే పని చేయదని డౌట్ పడాల్సిన అవసరం లేదండి. నేను ప్రతి ఒక్క వీడియో ప్రతిరోజు కొట్టిన తర్వాత నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు నేను వీడియోలు తీసిన, దాంట్లో రిజల్ట్ చూపించిన. కాబట్టి ధైర్యంగా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకుని కొట్టి నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక రైతు కొట్టి రెండోసారి కొట్టినట్టు అర్థమైంది, పని చేస్తుంది పని చేయకపోతే కొట్టడు. ఒక రైతు అయితే నాకు ఫోన్ చేసి ఏమంటుందంటే, ఈ విధంగా పనిచేసే మొక్కల్ని ఉపయోగించి ఇంత రిజల్ట్ నేను చూడలేదు అన్న అని చెప్పి చాలామంది నన్ను ఆనందంగా, అసలు నేను ఆనందంగా పెట్టేవాళ్ళు. వాళ్ళని చూసి నాకు ఈరోజు వీడియో తీయాలనిపించింది. వాస్తవానికి నేను 2 రోజుల నుంచి వీడియోలు తీయట్లేదు. మా బావ దగ్గర యాక్సిడెంట్ అయితే మా బావ దగ్గర పోయిన హాస్పిటల్లో పోయి హాస్పిటల్లో ఉన్నాను 2 రోజుల నుంచి. ఒక రైతుకి ఇట్లా ఇబ్బంది వచ్చింది, ఆ రైతు కోసం అని చెప్పి నేను చక్కెర కొట్టమని చెప్పిన. ఆ రైతు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. బాగా చక్కెర కొట్టిన తర్వాత పైకి ముడుచుకుని ఆకు కూడా నార్మల్ అయిపోయినాయి. డోస్ ఎక్కినప్పుడు ఒకసారి ఏమైందంటే కొసలు మాడిపోవడం, డప్పలు లెక్క ముడుచుకోవడం జరుగుతుంది. అవి ఏం లేదు, సింపుల్ పెద్ద ఒట్టి నీళ్ళు కొట్టినా పని చేస్తుంది. చక్కెర కొట్టి కొట్టమని చెప్పినా పని చేసింది. అది బాగా ఆనందంగా ఉంది. ఈ విధంగా వాళ్ళు మారినట్టే ఒక 8 మంది రైతులు 9 మంది రైతులు మన ఆన్లైన్లో మన వీడియో చూసి మారిరు. వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళు కషాయం తయారు చేసి అన్ని రకాల చెట్లు సేకరించి వాళ్ళు తయారు చేసి కొట్టిరంటే అర్థం చేసుకోండి. నమ్మకము రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సారి 3వ సారి కూడా కొట్టిరు ఈరోజు వాళ్ళు. ఆ విధంగా మారాలి రైతులు. ఒక్కసారి మారి చూడండి. మీరు నెల రోజుల నుంచి 2 నెలల పాటు మీరు కషాయం తయారు చేసి కొట్టిన తర్వాత మీ చేలో ఎడన జీవం కోల్పోయినట్టు కానీ, మీ చేలో ఎడన పనికిరాని చెట్లు ఏమైనా ఉన్నా కానీ నాకు చెప్పండి. 2 నెలలు వాడిరంటే మన కషాయము చేను ఎట్లుంటుందంటే చూడచక్కగా ఉంటుంది. మొత్తం ఫ్లవరింగ్, చేను చూడటానికి మంచి షైనింగ్ ఉంటుంది. ఎండ పొద్దున కూడా చేను చూడటానికి అంత ఆనందంగా ఉంటుంది. సరే, ఓవరాల్గా చెప్పినాం, చాలాసేపు చెప్పినాం, ఆనందంతో చెప్పేసాం. ఈరోజు వాస్తవానికి రైతులందరూ నాకు ఫోన్ చేసి ఆనందంగా రిజల్ట్ వచ్చిందని చెప్పడం వల్ల నాకు ఈరోజు 30 నిమిషాలు, నాకు 5 నిమిషాలకు అనిపించింది. చెప్పేసిన మన కెమెరామ్యాన్కి చేతులు వస్తున్నాయంట. అందుకని ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మంచిగా రిజల్ట్ వచ్చిన రైతులు ఒక వీడియో తీసి నాకు పెట్టండి. మీరు పెట్టిన రోజు నేను దాంట్లో అప్లోడ్ చేస్తే నాకు ఆనందం వస్తుంది. మీరు రిజల్ట్ వచ్చిన ప్రతి ఒక్క రైతు ఒక వీడియో, ఒక 5 నిమిషాల నుంచి 8 నిమిషాలు వీడియో తీసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ అయినాయో ఎక్స్ప్లెయిన్ చేసి నాకు వీడియో పెట్టండి. నేను ఆనందపడతా. నేను చేసిన సర్వీస్కి నాకు వచ్చిన గిఫ్ట్ అనుకుంటాను నేను. అది గుర్తుపెట్టుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు మార్కెట్ వ్యూ చెప్పిన గురువు ఎందుకు పెట్టిన ప్రతి ఒక్క రైతులకు ఉపయోగపడే విధంగా నేను మంచి టాపిక్లు చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఉపయోగపడుతుంది. రైతాంగ వ్యవస్థని మార్చేద్దాం. నాకు తోడుండండి. చాలు. థ్యాంక్ యూ.